అందించాడు. వాటిని చూసిన సౌందరరాజు అయ్యంగార్ అతనికి అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు చలనచిత్ర జీవితం ఆరంభమైంది. గుమ్మడి వెంకటేశ్వరరావును తంతి ద్వారా మద్రాసుకు రప్పించి చిత్రంలో అవకాశం ఇచ్చి 1000 రూపాయల పారితోషికం ఇచ్చి చెప్పినప్పుడు రమ్మని చెప్పి పంపారు. ఆ చిత్రం పేరు అదృష్ట దీపుడు. దానిలో గుమ్మడి వెంకటేశ్వరరావు పాత్ర ముక్కామల అసిస్టెంట్. రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు, మూడవ చిత్రం పేరంటాలు, నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ. వీటన్నిటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. తదుపరి అవకాశాలు లేవని తిరిగి వెళ్లాలని భావించిన సమయంలో ఎన్టీ రామారావుతో కలిసిన పరిచయం వలన అతను గుమ్మడి వెంకటేశ్వరరావును తిరిగి వెళ్లవద్దని తన స్వంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీ రామారావు అతనుకు తన స్వంత చిత్రం పిచ్చి పుల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చాడు. ఆ చిత్రంతో గుమ్మడి జీవితం మరో